అమ్మ తులసిదేవి, నిత్యం నీ పూజ చేసేదాన్ని. నాకు వరలక్ష్మి వ్రతం చేసుకున్నాక నా భర్త దీవెనలు అందకుండా చేస్తావా? స్త్రీ సౌభాగ్యం కన్నా కావాల్సిందేంటమ్మా? నా పూజలో లోపమా? నా భక్తిలో లోపమా? లేకపోతే నా పూర్వజన్మ సుకృతమా? ఎందుకు ఇలా జరిగింది? ఆగు రఘు. పది మందిలో చెప్పుతో కొట్టి చాటిగా వచ్చి చేతులు పట్టుకున్నట్టు అక్కడికొస్తే ఎందుకు వచ్చావని ప్రశ్నించి అక్షింతలు వేయమంటే వేయనున్నావు కదా, మళ్ళీ ఎందుకు వచ్చావు? నా మీద అక్షింతలు ఎందుకు వేసావు? నువ్వుగా వచ్చావా, లేకపోతే ఎవరైనా నచ్చ చెప్తే ఇక్కడికి వచ్చావా? ఎలా అయితేనే వివరాలు కావాలా? నువ్వు బాధపడుతూ ఉంటావని వచ్చాను. నేను నమ్మను. తాతయ్య గారు చెప్పుంటారు, అందుకే నువ్వు వచ్చావు. లేకపోతే ఇంతలోనే ఈ మార్పు రాదు. ఏమన్నా అనుకో, నాకు సంబంధం లేదు. ధర్మం పాటించానంతే. చాలా ధర్మంగా నడుచుకుంటున్నావు రఘురామ్. ఎవరు లేరని నువ్వు బాధపడ్డావు, వాళ్లే నీ సొంతం అయ్యారు. ఎవరి మాటకి విలువిచ్చి నేను ఆ ఇంటికి వచ్చాను, వాళ్ళిప్పుడు ధర్మం చెప్పడానికి లేరు. నీ వాళ్ళ కోసం నన్ను కాదనుకోవడం ధర్మం అనుకున్నావు. అత్తింట నాకంటూ ఉన్న ఆత్మ బంధువు నువ్వు అనుకున్నందుకు గొప్పగా బుద్ధి చెప్పావు.